హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తానియా క్రియేటివ్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తానియా క్రియేటివ్ వర్క్స్ తరపున విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ప్రాపర్గా మాట్లాడుకోవాలంటే ప్రాపర్గా మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి వచ్చి మనకి చాలా అంటే చాలా కాలం అయిపోయింది. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత, జగనన్న పార్టీ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, వచ్చిన కొత్తల్లో నేను ఏ పార్టీకి సంబంధించి కానీ ఏ పొలిటికల్ సైడ్ అయితే నేనైతే కాదు, నేను నా నిరుద్యోగుల తరపున ఆ ఆవేదన వ్యక్తం పరచడానికే నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. జగనన్న వైఎస్ఆర్సీపీ జగనన్న పెట్టిన కొత్తల్లో అద్భుతమైన నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఆ నోటిఫికేషన్లో మాట దేవుడికి వదిలేశారు. అందుకనే ఆ పార్టీ అనేది కనీసం అపోజిషన్ పార్టీకి డిపాజిట్ లేని స్టేజ్లో కూడా వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ అండ్ జేఎస్పీ అంటే జనసేన పార్టీ అలయన్స్తో మనకి కొత్త ఎలక్షన్ అయితే, కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవడం అయితే జరిగింది. ఇప్పటికీ 6 months అయితే అయిపోయినాయి అండ్ కొత్త ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ సంవత్సరంలో మనకి ఏమైనా నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో 100కి 100% అయితే నోటిఫికేషన్లు మనస్ఫూర్తిగా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతికి అయినా మనకి ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చేటట్టు అయితే మనకి బాగుంటుంది. సో గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి మిడిల్ క్లాస్ యొక్క సభ్యుని యొక్క కళ అన్నమాట. మా గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి పేదవాడి యొక్క కళ అన్నమాట. ఇటువంటి గవర్నమెంట్ జాబ్ వచ్చే వల్ల మనకి లాభాలు ఎలా ఉన్నా కానీ మనకు సొసైటీలో మనకు వచ్చే ఆ గౌరవం అది సపరేట్గా ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం నోటిఫికేషన్ రావడం అంటే, ఈ మధ్య కాలంలో మనకి నోటిఫికేషన్లు ప్రాపర్గా వచ్చి దాదాపు 7 years అయితే అయ్యింది. 7 సంవత్సరాల నుండి మనకి ప్రాపర్ నోటిఫికేషన్ అయితే లేదు. సో ఈ సంవత్సరం కొత్త ఎన్డీఏ కూటమి రావడం అయితే జరిగింది. సో వి హోప్ ఫర్ ద బెస్ట్. ఈ సంక్రాంతికి అయినా కానీ నోటిఫికేషన్లు ఏమైనా వదులుతారా అన్నది వేచి చూడాల్సిన అంశం అన్నమాట. సో ఈ వీడియో అనేది సాధ్యమైనంత వరకు గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరికీ వీడియో రీచ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వాళ్ళందరినీ నేనైతే క్వశ్చన్ చేయట్లేదు, నేనేదో డిమాండ్ చేయట్లేదు. సో వాళ్ళందరినీ రిక్వెస్ట్ఫుల్గా ఈ 2025కి ఒక బల్క్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మనం క్లియర్ కట్ గా మాట్లాడుకోవాలంటే అండ్ ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన పెద్దలతోనే మనం స్టార్ట్ చేయాలి. అయ్యా నారా లోకేష్ గారు అండ్ నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ ఐటీ మినిస్టర్ అన్నమాట మీరు. కాబట్టి దయించి ఆ నోటిఫికేషన్ ను మీరిచ్చిన వాగ్దానాలని, మీరిచ్చిన మాటకి కట్టుబడి ప్రతి సంవత్సరం మనకి 25 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు నేను సృష్టిస్తాను, 20 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తానన్న మాటకి ఈ సంవత్సరం మీరు ఎన్నో కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా తరపు నుండి, నా నిరుద్యోగుల తరపు నుండి మేము గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం కాయలు కాచేలాగైతే మేమైతే ఎదురు చూస్తున్నాం. దయించి ఈ సంక్రాంతిలోగా మీరు మాకు కొన్ని పోస్టులు మాకు రిలీజ్ చేయమని వేడుకుంటున్నాను. ఎందుకంటే వేకెన్సీ లేకపోతే మనం అనుకోవచ్చు అని, ఏదైనా అనుకోవచ్చు కదా, అందుకే నోటిఫికేషన్ వదలట్లేదు కదా అని అనుకోవచ్చు. మీరు స్టాట్స్ చూసుకున్నట్లయితే మీకు తెలియని విషయం అయితే కాదు, కొన్ని వేలల్లో లక్షల్లో అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. వాటన్నిటినీ పూడ్చుకుంటూ రావాలి. సో సాధ్యమైనంత వరకు మీరు ఈ సంవత్సరం ఈ సంక్రాంతి కల్లా ఒక కొత్త నోటిఫికేషన్, ఒక కొత్త జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ అవర్ డైనమిక్ అండ్ విజనరీ లెజెండరీ సీఎం గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నేనైతే రిక్వెస్ట్ఫుల్గా అడిగేది ఏమంటే కనుక, దయించి ఈ సంక్రాంతి కల్లా నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ చేయండి.
మా నిరుద్యోగుల తరపున నేనైతే రిక్వెస్ట్ఫుల్గా అడుగుతున్నాను. సార్, మీరుండే టీడీపీ గవర్నమెంట్లో మీరు చేసిన కంటి తురుపు చర్యల నిరుద్యోగ వృత్తి అని చెప్పి కంటి తురుపు చర్యలతో చేయడం వల్ల వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజార్టీ అందించడం అయితే జరిగింది. ఆ టైంలో మీకు కేవలం అపోజిషన్ పార్టీ వరకే మీరు పరిమితం అయిపోయారు. మీ ఓటమికి ముఖ్యమైన కారణం, వన్ ఆఫ్ ద మోస్ట్ డెసిషన్ ఏంటంటే మీరు దిగిపోయే టైం కల్లా, మీరు పరిపాలన టైంలో ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టే మీరు ఓడిపోవడం అయితే జరిగింది. ఓటమి కూడా ఇలాంటి ఓటమి కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అత్యంత ఘోరమైన ఓటమి అన్నమాట. దానికి ముఖ్య కారణం అనేది ఈ నిరుద్యోగులకి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం, డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం, గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం, పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం, గ్రామీణ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం, పోలీస్ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం, ఇలా ఎన్ని ఖాళీలను ఉంచుకుని కూడా మీరు నిరుద్యోగ వృత్తి పేరుతో అప్పటికి కంటితూపు చర్యగా మీరు చేయడం వల్లే ఆ టైంలో మీరైతే ఓడిపోవడం అయితే జరిగింది. సో ఇకనైనా వాస్తవాన్ని గ్రహించి కనీసం కొన్ని నోటిఫికేషన్లు అయినా ఈ సంవత్సరానికి రిలీజ్ చేయాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఎప్పుడు లెజెండరీ విజనరీ పరిపాలనలో మేమైతే సస్యశ్యామలంగా ఉండాలి. మీరు క్రియేట్ చేసిన హైదరాబాద్ సిటీ క్యాపిటల్ అయినా కానీ, మీరు క్రియేట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్తో ఇప్పటికీ ప్రముఖ కంపెనీల్లో మన తెలుగు వారి పని చేస్తున్నారంటే దానికి ముఖ్య కారణం మీరనే చెప్పాలి. సో ఆ దృక్పథంతో నేను మిమ్మల్ని వేడుకుంటున్నది ఏమనగా, దయించి కొన్ని నోటిఫికేషన్లు ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి కొన్ని నోటిఫికేషన్ని పొందుపరచాల్సిందిగా, తద్వారా మేము దానికి సన్నద్ధం అయ్యి మా ప్రాణం పెట్టి చదువుతామని చెప్పి మేమైతే భావిస్తున్నాము. సార్, దయించి ఈ 6 సంవత్సరాల నోటిఫికేషన్ ఎడబాటికి స్వస్తి పలకండి. దయించి ఈ కాలాన్ని ఇక్కడితో ముగించి కనీసం నోటిఫికేషన్లు మీరు వదలండి, రిలీజ్ చేయండి. ముక్కుమ్మడిగా 100-200 నోటిఫికేషన్లు వద్దండి. కనీసం 10,000 20,000 బల్క్ అమౌంట్ ఆఫ్ నోటిఫికేషన్లు అయితే మీరు దయించి రిలీజ్ చేయండి. 100-200 దాంట్లో ఒక విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. అండ్ దాంట్లో బీసీ ఎస్టీ ఎస్సీ అని చెప్పి మనకి ఏమంటారు కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, ముస్లిం మైనారిటీస్ ఉంటాయి, కన్సెక్షన్స్ ఉంటాయి. 100 పోస్టుల కోసం కొన్ని లక్షల మంది దానికోసం అప్లికేషన్స్ పెడతారు, రాస్తారు. వాళ్ళకి వస్తుందో రాదో అని గ్యారంటీ మనం చెప్పలేం. అదే మీరు 10,000 20,000 అయితే మనకి సక్సెస్ రేషియో అనేది మేము అప్లికేషన్ అప్లై చేయడంతో పాటు దాన్ని 1:100 రేషియోలో అయితే మనకి ఈ క్లియర్ కట్గా వస్తుంది. అదే 100 పోస్ట్ అయితే 1:10,000 రేషియోలో ఉంటుంది. సో మాకు లక్ ఫ్యాక్టర్ అనేది కూడా, మీరు తక్కువ నోటిఫికేషన్లు ఇస్తే కనుక మాకు లక్ ఫ్యాక్టర్ కూడా మాకు సహకరించాలి. దయించి బల్క్ అమౌంట్ ఆఫ్ నోటిఫికేషన్లు మీరు రిలీజ్ చేయాల్సిందిగా నేను నిరుద్యోగుల తరపు నుండి నేను కోరుకుంటున్నాను. ఇంకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ ఆఖరిగా రిక్వెస్ట్ చేసుకోవాల్సింది, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఒక తాటిపై తీసుకురావాలన్నా, వాళ్ళిద్దరి మధ్య వైరాన్ని తొలగించి కలిసికట్టుగా నడవాలన్నా కానీ వెనకుండి నడిపించి ముందుండి సారథి వహించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా నమస్కరిస్తున్నానండి. సార్, మీరు యువతంతా మీ మాట మీద కట్టుబడి ఉంది, యువతంతా మిమ్మల్ని నమ్ముకుని ఉంది. మీరేదో వచ్చి ఏదో చేస్తారని ఆశతో మేమైతే ఎదురు చూస్తున్నామండి. మా ఆశలన్నీ మా కళలన్నీ మీ పైనే పెట్టుకున్నాం. దయించి
నోటిఫికేషన్లు ఈ సంక్రాంతి కల్లా మీ ప్రభుత్వం అనేది మంచి పేరు తెచ్చుకోవాలని నేను కూడా అందరితో పాటు నేను కూడా చాలా అంటే చాలా కోరుకుంటున్నాను. దయించి నోటిఫికేషన్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యేటట్టుగా మీరు కాస్త చొరవ చూపించాల్సింది, యువతకి ఒక మార్గం చూపించాల్సిందిగా, మాకంటూ ఒక దారి చూపించాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వీలైనంత వరకు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఈ వీడియో ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళగలిగితే గనక మన నిరుపేదల బాధలు అర్థం అయితే గనక నోటిఫికేషన్లు అనేవి కనీసం రిలీజ్ చేయడానికి ఆలోచిస్తారని నా చిన్న ప్రయత్నం, నా చిన్న ఆశ. నిరుద్యోగుల తరపు నుండి నేను మాట్లాడుతున్నాను. నేను ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని ప్రయత్నాలు ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం కోసం ఎంతలా కష్టపడుతున్నానో, ఎంత యుద్ధం చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. దయించి ఈ సంవత్సరం అయినా మనకి నోటిఫికేషన్లు రావాలని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ పెద్దలందరినీ దయించి మన నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, సర్వే జన సుఖనో భవంతు. జై హింద్.